వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒకసారి మోసపోతే అమాయకత్వం అనొచ్చు, రెండోసారి మోసపోతే ఓకే దెబ్బతిన్నారు అనొచ్చు, మరి మూడోసారి కూడా మోసపోతూ ఉంటే వాళ్ళని ఏమనాలో తెలియట్లేదు. అటువంటిదే రస్ ఆల్ ఖైమా అనేటువంటి ఒక కంపెనీ, రాకియా అంటారు షార్ట్కట్లో. సో ఈ రాకియాకి సంబంధించి ఈ రసాల్ ఖైమా సంస్థని నిమ్మగడ్డ ప్రసాద్ అనేటువంటి వ్యక్తి పదే పదే మోసం చేస్తూనే ఉన్నారు. సెర్బియాలో అరెస్ట్ అయ్యారు, కరోనా అన్న పేరుతో జైలు నుంచి విడుదల అయ్యేలా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేశాయి. ఎందుకంటే సహా నిందితులుగా కేసుల్లో ఉన్నారు కాబట్టి చేశారా అని చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి. సో ఇప్పుడు కూడా సరికొత్తగా ఏంటంటే రసాల్ ఖైమాకి చెల్లించాల్సినటువంటి 600 కోట్ల రూపాయలని చెల్లించకుండా ఎలా ఎగ్గొట్టాలనే దానికి వాళ్ళ ఉన్నటువంటి ప్రాపర్టీస్ని కానీ వాళ్ళ పేరు మీద ఉన్న ఫ్రాంచైజీలను కానీ వాళ్ళ పేరు మీద కాకుండా, నిందితుల పేర్ల మీద కాకుండా వాళ్ళ బంధువుల పేర్ల మీద, బినామీల పేర్ల మీద వాటిని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. తద్వారా ఆ ఆస్తులకి మాకు సంబంధం లేదు అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ రసాల్ ఖైమా మళ్ళీ కోర్టుకు ఎక్కింది. సో ఆల్రెడీ గతంలోనే డబ్బులు చెల్లించాలి అని చెప్పి ఈ రసాల్ ఖైమాకి చెల్లించండి అని నిమ్మగడ్డ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఈ నిమ్మగడ్డ ప్రసాద్కి యూఏఈ కోర్టు ఆదేశించింది కానీ ఆయన పట్టించుకోలేదు. సిబిఐ కోర్టులో నడుస్తోంది. సో ఈ సమయంలోనే ఆస్తులన్నీ కూడా బినామీల పేరు మీదకి మళ్ళిస్తున్నారు. వాళ్ళకి అప్పులు ఉన్నానో లేదంటే వాళ్ళు నాకు ప్రమోటర్లనో వాళ్ళకి ఇచ్చేస్తున్నానో ఏదో ఒక రకంగా చెప్పి చేయిస్తున్నారు అన్న కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు కూడా నడుస్తోంది. ఇదే నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ రాకియా రసాల్ ఖైమా అనే దేశం యొక్క ప్రభుత్వ సంస్థ వాళ్ళని మళ్ళీ మోసం చేసేందుకు చేస్తున్నారంటూ కేసు పెట్టింది. ఏంటి అంటే ఫ్రాంచైజీలు ఏవైతే ఉన్నాయో తన పేరు మీద ఉన్నటువంటివి 2016 నుంచి కేరళ బ్లాస్టర్స్ అనే ఫుట్బాల్ క్లబ్కి నిమ్మగడ్డ ప్రసాద్ కో-ఓనర్గా ఉన్నారు. అందులో పెట్టుబడులు పెట్టారు. సచిన్ టెండూల్కర్ కూడా ఇందులో ఒక వ్యాపారవేత్త, తర్వాత తప్పుకున్నారు. ఈ కేసులు ఉదంతాలన్నీ చూసిన తర్వాత ఎక్కడ లీగల్ ఇష్యూస్ వస్తాయని చెప్పి సచిన్ టెండూల్కర్ తప్పుకోవడం అయింది. సో ఇప్పుడు మొత్తం ఆ ఆస్తులు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి వేరే వాళ్ళ పేరు మీద మార్చేందుకు ఆయన చేస్తున్నారు. ఫుట్బాల్ క్లబ్ను కూడా అమ్మేస్తున్నారు. అమ్మకం అయిపోయిందేమో అన్న అనుమానంతో రాకియా వాళ్ళు కోర్టులో కేసేసరిగో ఇలా జరుగుతోంది అని చెప్పి, అలాగే కంపెనీ అఫిడవిట్లు కూడా దాఖలు చేస్తున్నారు. సో నిమ్మగడ్డతో మాకు సంబంధం లేదు అని చెప్పి అనేక కంపెనీల వాళ్ళు కూడా అఫిడవిట్లు వేస్తున్నారు కోర్టులో. కొంతమంది అయితే మా పేరు చెప్పుకుంటున్నారు, మమ్మల్ని దీని నుంచి రక్షించండి అంటూ చీటింగ్ కేసులు కూడా పెడుతున్నారు. ఇక సిబిఐ కేసులు, ఈడీ కేసులు అంటారా, ఆ కేసులో సహనిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి మరి బయటికి రావట్లేదు, కోర్టులకు వెళ్ళట్లేదు, విచారణ జరగట్లేదు. డిశ్చార్జ్ పిటిషన్లు వరల్డ్ రికార్డ్ లెవెల్లో నమోదవుతూనే వస్తున్నాయి. ఇలా జరుగుతూనే ఉంది. గతంలో కూడా ఇలాగే సెర్బియా వెళ్తే విహారానికి అని చెప్పి సెర్బియాలో అరెస్ట్ చేశారు. సెర్బియాలో అరెస్ట్ అవ్వగానే ఇంకేముంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. అలాగే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్లో తేల్చుకుందాం దీనికి సంబంధించి అని చెప్పంటే వెళ్ళలేదు. ఇక భారతదేశం మీద మేము పరువు నష్టం దావా వేస్తాం, మా కంపెనీకి దాదాపు 2500 కోట్ల రూపాయలకు పైచీలకు నష్టం చేశారు అని చెప్పి వాన్పిక్ పోర్టుకు సంబంధించిన దాంట్లో వీళ్ళని తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించి ఆ సొమ్ముని కైంకర్యం చేయడం ఇదంతా అయింది. వాన్పిక్ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. మరి ఆ వాన్పిక్ భూముల్లో మొన్నే మనం చూసాం ఆల్రెడీ కొంత ఏం జరిగింది అనేది. ఇలాగా అవుతోంది. సో మళ్ళీ దేశం పరువు తీసేటువంటి ప్రయత్నాలు ఇక్కడ చేస్తున్నారు. 600 కోట్ల రూపాయలు చెల్లించాల్సింది పోయి వాళ్ళకి 2500 కోట్ల నష్టానికి గాను 600 కోట్లు చెల్లించాల్సింది పోయి ఇప్పుడు ఉన్న ఆస్తులన్నీ కూడా వేరే వాళ్ళకి దాఖలు చేసేసి మాకు సంబంధం లేదని చెప్పేటువంటి ప్రయత్నం. ఇది జరుగుతున్నటువంటి తీరు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.